తెలుగు కథా సౌరభాలకి స్వాగతం సుస్వాగతం. శ్రోతలకి నమస్కారం. ఈరోజు చదవబోయే కథ మానవ సంబంధాలు కుటుంబ విలువలు. రచన పట్టణం వి శారద. ఇది మన తెలుగు కథలు .comలో ప్రచురించడం జరిగింది. ఇక విందామా. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు మరియు వృద్ధుల సంరక్షణ బాధ్యత పిల్లలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడని పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగులైతే వారికి ఇంక్రిమెంట్ కట్ చేస్తానని, సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడబోనని కలెక్టర్ అన్నారు అంటూ టీవీలో వార్తలు చదువుతోంది న్యూస్ రీడర్. పిల్లలు ఉండి కూడా అనాథలైన తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ని ఆశ్రయిస్తే ఆయన పిల్లలకిచ్చిన తీవ్ర హెచ్చరిక అది. ఈ వార్తలు వింటున్న దమయంతి నవ్వుకుంది. మరి అన్యాయం కాకపోతే పిల్లలు పేరెంట్స్ని వదిలేస్తారా అనుకుంది. ఎందుకంటే తన కూతురు తనని ఎంత ప్రేమగా చూసుకుంటుందో దమయంతికి తెలుసు. దమయంతికి పెళ్ళైన కొద్ది సంవత్సరాలకే భర్త పోవడంతో కూతుర్ని అల్లారముద్దుగా పెంచి పెద్ద చేసింది. భర్త గవర్నమెంట్ ఉద్యోగి అవడంతో తనకి కారుణ్య నియామకం కింద పంచాయతీరాజ్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది. చిన్నతనం నుంచి కూతురు దివ్యని కంటికి రెప్పలా చూసుకుంటూ బాగా చదివిస్తోంది. దివ్య బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఒకరోజు కాలేజీ నుంచి వస్తూనే తల్లి మెడ చుట్టూ చేయి వేసి, అమ్మా చూడు నీ కూతురు గొప్పతనం, మా కాలేజీలో జరిగిన డిబేట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటూ తన మెడలో ఉన్న మెడల్ని తల్లి మెడలో వేసింది. దమయంతి సంతోషంగా చూస్తూ, నీకు రాకపోతే ఎవరికొస్తాయే, ఇంతకీ టాపిక్ ఏమిటి అని అడిగింది. మానవ సంబంధాలు కుటుంబ విలువలు, ఇది టాపిక్ అమ్మా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడారు, కానీ నేను మాట్లాడిన దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది అంది సంతోషంగా దివ్య. ఇంతకీ ఏం మాట్లాడావు? మానవ సంబంధాలు అడిగంటిపోతున్నాయి. తల్లిదండ్రులను అనాథ శరణాలయాల్లో వదిలేసి పిల్లలు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడిగాను అంది దివ్య. అదేంటే వాళ్ళ కెరీర్ కోసం వాళ్ళు విదేశాలకు వెళ్ళడం తప్పంటావా ఆశ్చర్యంగా అడిగింది దమయంతి. కాదమ్మా, నేను చెప్తాను, పూర్తిగా విను. మనం మన తల్లిదండ్రులు చూస్తేనే తర్వాత తరం కూడా దాన్ని ఆచరిస్తారు. అలా కాకుండా మనమే చూడనప్పుడు వాళ్ళు ఎలా చూస్తారు? అప్పుడు వాళ్ళు చూడలేదని మనం ఆశించకూడదు. మద్యపానం, భిక్షాటనలాగే తల్లిదండ్రులను చూడకపోవడం అనేది ఒక తీవ్ర సమస్య అయింది. కష్టపడి కని పెంచిన తల్లిదండ్రులను వదిలేసి వారు వెళ్ళిపోవడం అనేది నేడు ఫ్యాషన్గా మారిపోయింది. అన్నీ ఉండి నా అన్నవాళ్ళు లేక కొంతమంది యాచకులుగా మారిపోతున్నారు. తల్లిదండ్రులు యంగగా ఉన్నప్పుడు పిల్లలు వెళ్ళినా పర్వాలేదు, వాళ్ళు వాళ్ళ వ్యాపారాల్లో ఉంటారు. అదే పేరెంట్స్ వృద్ధులైతే వాళ్ళని ఎవరు చూస్తారు? ఒకవేళ పిల్లలు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళినా అక్కడ పర్మనెంట్గా ఉండిపోకుండా కొద్ది కాలం ఉండి వచ్చేయాలి. వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్ని ఇక్కడే ఉంచి పర్మనెంట్గా పిల్లలు అక్కడ ఉండిపోకూడదు. తల్లిదండ్రులను అనాథ శరణాలయానికి పంపిస్తే వాళ్ళు చివరి రోజుల్లో రక్త సంబంధీకులు లేక పరాయి వారి మధ్య ప్రాణాలు వదలడం ఎంతవరకు కరెక్టు మీరు ఆలోచించండి అన్నాను. దాంతో ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. అంతేకాకుండా వయసులో ఉన్నప్పుడు కెరీర్ కోసం పరుగులు పెట్టండి. అదే టైంలో తల్లిదండ్రుల బాధ్యత కూడా మీదేనని గుర్తించండి. వాళ్ళ వల్లే మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఎంతోమంది పిల్లలు బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో పేరెంట్స్ని వదిలేయటం మనం చూస్తున్నాం. వాళ్ళు తిని తినక మనల్ని ఇంత వాళ్ళని చేస్తే మనం వాళ్ళకి ఇచ్చే కృతజ్ఞత ఇదేనా అన్నాను. దాంతో ఆడిటోరియం అంతా చప్పట్లతో నిండిపోయింది. మా ప్రిన్సిపల్ సార్ మాట్లాడుతూ, నా కెరీర్ కోసం నా తల్లిదండ్రుల్ని పల్లెటూరులోనే వదిలేశాను. చివరి రోజుల్లో వాళ్ళు నన్ను కలవరించినా నా పరిస్థితుల రీత్యా వెళ్ళలేకపోయాను. ఆ బాధ ఎప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది అన్నారు బాధగా. మా అందరి చేత తల్లిదండ్రులను వదలం, మేము చూసుకుంటాం అని ప్రతిజ్ఞ చేయించారు. మేమందరం కూడా అలాగే అనుకున్నాం అంది దివ్య. మానవ సంబంధాలంటే నీకు ఇదే టాపిక్ తీసుకోవాలని ఎందుకు అనిపించిందే అడిగింది ఆరాగా దమయంతి.
ఎందుకంటే నా చిన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నమ్మల్ని తాతయ్యల్ని పల్లెటూరులో వదిలేసి వీళ్ళు సిటీలో ఉండటం, వాళ్ళు ఎప్పుడైనా వీళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ అమ్మలు చెదరించుకోవటం మా ప్రాణానికి సెల్లా దాపరించారు అని తిట్టడం జరిగేదట. దాంతో వాళ్ళు ఏడుస్తూ వెళ్ళిపోయేవారట. మా నాన్నమ్మ ఉంటే ఎంతో బాగుండేది. నా పక్కనే పడుకుని నాకు కథలు చెప్పేది, అన్నం తినిపించేది, నా కబుర్లన్నీ వినేది. మా అమ్మ అయితే ఎప్పుడు చదువుకోమండమే, కబుర్లు వినేది కాదు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడూ అన్నం తినిపించలేదు. చాలా బోర్ కొట్టేది, చాలా ఒంటరితనం ఫీల్ అయ్యేదాన్ని. నానమ్మ ఉంటే ఎంత బాగుండేది అనుకునేదాన్ని. కొద్ది కాలానికి నానమ్మ పోయిన తర్వాత మా అమ్మ పేడ విరగడైంది అంది. ఆ మాటకి నేను చాలా రోజులు ఏడ్చాను అని నా ఫ్రెండ్ సునంద చెప్పింది. అది నా మనసులో ఉండిపోయిందమ్మా. అందుకే సమయం వచ్చింది కాబట్టి ఈ టాపిక్ గురించి ప్రపంచానికి తెలియచెప్పాలని, దాంతో కొంతమంది అయినా మారతారని చెప్పాను అంది దివ్య. అవును, మంచి టాపిక్ తీసుకున్నావు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని వదిలేస్తే ఈ ముసలాళ్ళు చేసుకోలేక చేతకాక ఏమవ్వాలి? వాళ్ళని చూడవలసిన బాధ్యత పిల్లలకు ఉంటుంది అంది దమయంతి. అవునమ్మా, పిల్లలు చనిపోతే మనవలైనా చూడాలి. మనం ఒక మొక్కని నాటినప్పుడు అది చెట్టయి పళ్ళు కాస్తున్నప్పుడు పళ్ళు తింటాం, కానీ ఆ చెట్టు సంగతి పట్టించుకోం. అందుకే మనం మన ఇంటిని చెట్టుని తెచ్చుకుందాం అమ్మా అంది దివ్య. మన ఇంటి చెట్టు ఏమిటే అడిగింది దమయంతి. ఏమిటా, నా నానమ్మ తాతయ్యల్ని మనం తెచ్చుకుందాం. నేను స్టేజ్ ఎక్కి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, ఆచరణలో చూపాలి. వాళ్ళు ఆ పల్లెటూరులో అనాథలుగా ఉండడం నాకు ఇష్టం లేదు. మనం వాళ్ళని ఇక్కడికి తీసుకొద్దాం అంది ప్రాధేయపూర్వకంగా దివ్య. వాళ్ళ గురించి నీకు ఎలా తెలుసు? మాటలు తడువుకుంటోంది దమయంతి. 15 రోజుల క్రితం నేను కాలేజీ నుంచి వస్తుంటే దూరం నుంచి కనిపించారు వృద్ధ దంపతులు మన ఇంట్లోంచి వస్తూ. వీధి చివరి వాళ్ళని ఆపి అడిగితే వాళ్ళంతా చెప్పారు. వాళ్ళని నువ్వు రావద్దన్నావని, ఫోన్ చేసినా ఒప్పుకోవట్లేదని. ముసలివాళ్ళం అయిపోయాం. నా కొడుకు పోయినా నా మనవరాలను చూద్దామని వస్తామంటే కూడా మీ అమ్మ ఒప్పుకోవట్లేదమ్మా. నువ్వు కాలేజీ నుంచి వచ్చేటప్పటికి మేము ఇంట్లో ఉండకూడదని పంపించేసింది అంటూ రోధించారమ్మా. నాకు చాలా బాధేసింది. నేను ఎప్పుడూ తాతయ్య వాళ్ళ గురించి అడిగితే వాళ్ళు పల్లెటూరు వదిలి రారు అని చెప్పేదానివి, కానీ నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడంతో విషయం తెలిసింది. ప్లీజ్ అమ్మా, పెర్మనెంట్గా తీసుకొచ్చేద్దాం. ఆ పల్లెటూరులో వాళ్ళు అవస్థలు పడడం నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ బతిమాలింది. దమయంతి ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. ఆ రాత్రి ఆలోచించుకుంది. నేను వాళ్ళని చూడకపోతే దివ్య దృష్టిలో చెడ్డదానిలా మిగిలిపోతాను, అందుకైనా తీసుకురావాలి అనుకుంది. మర్నాడు పొద్దుటే, దివ్య బయలుదేరు, తాతయ్య వాళ్ళని తీసుకొద్దాం అంది పొడిగా. ఆ మాటతో దివ్య మొహం వెలిగిపోయింది. మా అమ్మ మంచిది, మా అమ్మకి మానవత్వం ఉంది అంది తల్లిని ముద్దు పెట్టుకుంటూ. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు కథా సౌరభాలు.